తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. జూలై 18వ తారీఖున ఎన్టీఆర్ రాజకీయ సంబంధించినటువంటి కీలక ప్రకటన చేయబోతున్నారంటూ అనేక పోస్టులు, వీడియోలు, ప్రచారాలు పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే ఈ ప్రచారానికి తాజాగా రా ఎన్టీఆర్ టీం అధికారిక ప్రకటనతో చెక్ పెట్టింది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న రాజకీయ వార్తలు పూర్తిగా అవాస్తవమని, ఇప్పటి వరకు అలాంటి ప్రకటన అధికారికంగా ఏమీ చేయలేదని ఒక స్పష్టత అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. రా ఎన్టీఆర్ టీం వెల్లడించినటువంటి వివరాల ప్రకారం జూలై 18న నిర్వహించబోయే కార్యక్రమం రాజకీయ పార్టీ ప్రకటన కోసం కాదని చాలా స్పష్టంగా పేర్కొంది. చాలా కాలం క్రితమే ప్రణాళికాబద్ధంగా రూపొందించిన ఊరువాడ కార్యక్రమాన్ని ప్రజలకు పరిచయం చేయటమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని వెల్లడించింది. ఈ కార్యక్రమం ద్వారా ఊరువాడ భావన, దాని లక్ష్యం, విజన్, భవిష్యత్ కార్యాచరణను ప్రజల ముందు ఉంచబోతున్నట్లుగా కూడా తెలిపింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి రాజకీయ ఊహాగానాలకు ఈ కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదని కూడా చాలా స్పష్టంగా రా ఎన్టీఆర్ టీం ప్రకటించింది. అయితే మరోవైపు రా ఎన్టీఆర్ టీం చేపట్టబోయే కార్యక్రమాల మీద రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతూ ఉంది. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని ఈ టీం భావిస్తున్నట్లు సమాచారం. మొదటి దశలో అన్నదాన కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, అవసరమైన వారికి సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్లే కార్యాచరణకు రూపకల్పన చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. రాజకీయాల గురించి కాకుండా ముందుగా సేవా కార్యక్రమాల ద్వారానే ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుకోవాలన్న ఆలోచనతో ముందుకు సాగుతున్నట్లు అటు రాజకీయ వర్గాలు కూడా భావిస్తూ ఉన్నాయి. జూలై 18న తిరుపతిలో రా ఎన్టీఆర్ టీం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించబోతున్నట్లు సమాచారం అందుతుంది. అదే రోజున ఊరువాడ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, వేదిక, సమయం, ఇతర అంశాలను త్వరలోనే అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రకటిస్తామని టీం అయితే వెల్లడిస్తూ ఉంది. తిరుపతినే ఈ కార్యక్రమానికి వేదికగా ఎంపిక చేయటం కూడా ఒకంత ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని రా ఎన్టీఆర్ టీం భావిస్తున్నట్లు సమాచారం. తిరుపతి నుంచే ఈ ఊరువాడ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ తర్వాత దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేలా కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తూ ఉంది. అన్నదానం, విద్యా సహాయం, అలాగే వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, చెట్ల పెంపకం, ఇలాంటి వంటి కార్యక్రమాలను, అనేక సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టే అవకాశాల మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే సోషల్ మీడియాలో మరోవైపు ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువై భవిష్యత్తులో రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడతా ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి కార్యక్రమాలు భవిష్యత్తు రాజకీయ ప్రయాణానికి పునాది కావచ్చని మరికొందరు విశ్లేషిస్తూ ఉన్నారు. అయితే దీని మీద రా ఎన్టీఆర్ టీం ఎక్కడా అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. అందువల్ల రాజకీయ ప్రవేశంపై వస్తున్నటువంటి వార్తలను అధికారిక సమాచారం వచ్చే వరకు కూడా నమ్మవద్దని రా ఎన్టీఆర్ టీం అయితే సూచిస్తూ ఉంది. మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్ఫామ్లు, సోషల్ మీడియా పోస్టులు, ఇవన్నీ కూడా రా ఎన్టీఆర్ టీం ఒక ప్రత్యేక విజ్ఞప్తి కూడా చేయటం జరిగింది. నిర్ధారణ కాని సమాచారం, అలాగే ఊహాగానాల వార్తలను ప్రచారం చేయవద్దని కూడా రా ఎన్టీఆర్ టీం కోరింది. అధికారిక ధృవీకరణ తరువాతనే వార్తలను ప్రచురించాలని కూడా విజ్ఞప్తి చేసింది. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రచారం చేయటం వల్ల అభిమానుల్లో అనవసరమైనటువంటి అయోమయం, గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని కూడా పేర్కొంది. ఆ మేరకు ఒక లేఖను కూడా రా ఎన్టీఆర్ టీం విడుదల చేసింది. అలాగే తమపై అభిమానులు చూపుతున్నటువంటి ప్రేమ, ఆదరణకు రా ఎన్టీఆర్ టీం కృతజ్ఞతలు తెలిపింది. ఊరువాడ కార్యక్రమానికి సంబంధించిన
ప్రతి సమాచారం అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారానే వెల్లడిస్తామని, అభిమానులు అసత్య ప్రచారాలను నమ్మవద్దని కూడా కోరటం జరిగింది. మొత్తంగా చూస్తే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ జరుగుతున్నటువంటి ప్రచారానికి రాయ్ ఎన్టీఆర్ టీం అధికారిక ప్రకటనతో తాత్కాలికంగా తెరపడినట్లయింది. అయితే జూలై 18న తిరుపతిలో జరగబోతున్నటువంటి ఊరువాడ లాంచింగ్ కార్యక్రమం ఎలా ఉండబోతా ఉంది, సేవా కార్యక్రమాల రూపురేఖలేంటి, భవిష్యత్తులో ఈ వేదిక ఎలాంటి దిశగా అడుగులు వేయబోతా ఉంది అనే అంశాల మీద ఇప్పుడు అభిమానులతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అందరి దృష్టి జూలై 18న తిరుపతిలో జరగబోతున్నటువంటి రాయ్ ఎన్టీఆర్ టీం మీడియా సమావేశం, అలాగే ఈ ఊరువాడ కార్యక్రమంపైనే కేంద్రీకృతమైంది. ఏదేమైనప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతా ఉన్నాడని గత కొంతకాలంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. నిన్న తమిళనాడులో అక్కడ సినిమా నటుడు విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసి అనతి కాలంలోనే ముఖ్యమంత్రి కావటం, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చూసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేయటం ద్వారా ముందుగా సేవా కార్యక్రమాలు, ఆ తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని అటు రాజకీయ వర్గాలు కూడా భావిస్తా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇప్పటి వరకు కూడా జూనియర్ ఎన్టీఆర్ నుంచి అధికారికమైనటువంటి ప్రకటన ఏది కూడా వెల్లడి కాలేదు. కాబట్టి ప్రస్తుతానికి ఆయన రాజకీయ రంగ ప్రవేశం అనేది చర్చలకే, రాజకీయపరమైనటువంటి చర్చలకే పరిమితమైందని మనం భావించాలి. త్వరలో ఆయన గనక ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తే ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడన్నటువంటి ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా రేపు 18వ తారీఖు నుంచి రాయ్ ఎన్టీఆర్ టీం జూనియర్ ఎన్టీఆర్ పేరుతోటి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఒక తొలి అడుగైతే వేయబోతుందని మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు.